రైట్. ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్స్ తీసుకుంటే కనుక మీరు చెప్పారు స్వల్ప మెజారిటీ అని చెప్పేసి, ఆ స్వల్ప మెజారిటీ రావడానికి కూడా కారణం మీరే అని చెప్తున్నారు. అంటే ఒక రకంగా అన్నం సతీష్ ఓడిపోవడానికి బలమైన కారణం మీరే అని చెప్తే మీరు ఒప్పుకుంటారా? అంటే మీరే అంటే మీరు నమ్ముతారా? మీ పాత్ర ఎంత ఉందంటే ఏం చెప్తారు? నేను అతని ఓటమి కోసం కృషి చేశాను. తెలుగుదేశం పార్టీ ఓటమి కోసం, వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి గెలవటం కోసం. అంటే 2014లో రాష్ట్రం వచ్చిన తర్వాత ఎందుకని మీ ఒక్క అడుగు వైఎస్ఆర్సీపీ పడింది? తెలుగుదేశం పార్టీలో నేను పార్టీ బలోపేతం కోసం నియోజకవర్గంలో అట్టడుగున ఉన్నటువంటి ప్రజల దగ్గరకు, చిట్ట చివరి గ్రామాలకు అందరితో కలిసి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేశాను. నా దగ్గర ఆర్థికంగా డబ్బు లేనందువలన నాకు టికెట్ ఇవ్వటం జరగదు. నేను ఆనాడే చెప్పాను, నాకు ఆయన పార్టీ కోసం బలోపేతం కోసం కృషి చేశాను. నాకు అభ్యర్థిత ఇవ్వకపోతే నేను బయటికి వెళ్ళిపోతానని చెప్పడం, రాజీనామా ఇవ్వటం కూడా జరిగింది. నా ఇన్ఛార్జి పదవికి ఆటోమేటిక్గా తెలుగుదేశం. సో అందుకే వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడం జరిగింది. ప్రజల అభిష్టం మేరకు. ఇప్పుడు సార్ ప్రజల అభిష్టం మేరకు మీరు మాట అంటున్నారు. కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక అనుభవం నాయకుడు అయితేనే మంచిది అని చెప్పేసి ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు ఓటేయడం మనం చూస్తూ వచ్చాం. దాన్ని మీరు ఎలా పరిగణిస్తారు? చంద్రబాబు నాయుడు గారిని నేను ప్రజెంట్ కామెంట్ చేయడం అంత మంచిది కాదు. రాష్ట్ర పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కారణం, ప్రజల్లో నానుడు ఉంది. ఆయన అబద్ధాలు చెప్తున్నాడు, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోతున్నాడు, అవినీతికి పాల్పడుతున్నాడు అనేది శాసనసభ్యులు చేస్తున్న అవినీతి ఆయనపై పడుతుందో మరి ఏంటో నాకు అర్థం కాదు. కానీ ప్రజల్లో మాత్రం అవినీతి సామ్రాట్గా పేరు పొందుతున్నారు. ఆయన సంక్షేమ పథకాలన్నీ కూడా అవినీతిమయమైపోయినాయి. అన్నీ గ్రామాల్లో ఇప్పుడు పెన్షన్ ఉంది, గ్రామం ఏదో కమిటీలు పెట్టారు, ఇది జన్మభూమి కమిటీలు. ఆ కమిటీలు ఏం చేస్తాయంటే గ్రామ పంచాయతీ స్థానిక సంస్థలు నిర్వీర్యం చేశారు. నీరు చెట్టు కార్యక్రమం అన్నారు, అవినీతి. ఎస్ఎస్టీ సప్లా నిధులు అవినీతి. బ్రిడ్జెస్ కట్టారు, దాంట్లో అవినీతి. అసలు అవినీతి లేనిది ఏమీ జరగట్లేదు. భూ కబ్జాలు చేస్తున్నారు, అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికారులను లొంగ తీసుకుని అవినీతి చేస్తూ ఉన్నారు. అవినీతి సామ్రాట్గా పేరు పొందారంతా. కానీ అవినీతి సామ్రాట్ జగన్మోహన్ రెడ్డి అంటారు కదండి అందరూ. ఆయన చేసింది జగన్మోహన్ రెడ్డి ఏనాడైనా ఏ ఫైల్ అయినా ఏదైనా చేశాడంటే లేదు. కానీ ప్రచారం, గోబెల్స్ ప్రచారం చేయటమే తప్ప అప్పుడున్న ప్రతి రాజకీయాల్లో కక్షా కార్పొరేట్ కేసులు కాంగ్రెస్ పార్టీ మిలాఖతే కేసులు పెట్టడం జరిగిందే కానీ ఆయన అవినీతికి పాల్పడలేదు. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఐఏఎస్ ఆఫీసర్లు కూడా జైలు పాలు చేసే విధంగా ఆయన ఏం చేయలే. దానికి కారణం జగన్ అంటారు కదా అందరూ. కారణాలే కాదు, ఆనాడు ఇవాళ ఎంతమంది జైలుకు పోతారో ఈ గవర్నమెంట్ పడిపోయిన తర్వాత అనేక మంది అధికారులు, చిన్న అధికారి కాంచి పై అధికారి వరకు కూడా జైలు పోయే పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరూ జైలుకు పోయే పరిస్థితి. కబడ్దార్ జాగ్రత్త అనేది అధికారులు కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తా ఉన్నాను నేను. రైట్ సార్. ఇప్పుడు ఒక సీనియర్ నాయకులుగా ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత 2014-2019 దాకా అభివృద్ధి ఈ సెక్టర్స్లో జరిగింది అంటే మీరు చెప్పే సెక్టర్లు ఏంటి? అభివృద్ధి ఎక్కడెక్కడ జరిగింది, ఏ డిపార్ట్మెంట్లో జరిగిందంటే ఏం చెప్తారు? అవినీతే లేకపోతే అవినీతి కూడా చెప్పండి. అభివృద్ధి లేదు, అవినీతే. అవినీతి తప్ప అభివృద్ధి అంటూ లేదు. అవినీతే తప్ప అభివృద్ధి లేదు. వాళ్ళు అభివృద్ధి అని చెప్పుకుంటున్నారు, దాని వెనకాల ఎంతో అవినీతి ఉంది. అభివృద్ధి ముసుగులు అవినీతి ఎక్కువ ఉంది. భూ కబ్జాలు చేయటం, ఇసుక మాఫియా, నీరు చెట్టు కార్యక్రమం మాఫియా, ఎస్ఎస్టీ సప్లా నిధులతో మాఫియా, బాపట్ల మున్సిపాలిటీలో నిధులు గోల్మాల్, అనేకమైన అవినీతి అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నది నియోజకవర్గంలో. అవినీతికి తావే లేదు. అధికారులు లొంగ తీసుకోవటం, అధికారులతో ప్రలోభ పెట్టి అవినీతి చేయటం జరుగుతుంది. Like and subscribe Eagle Media Works.